గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాల్లో పట్టుకున్నటువంటి ఇద్దరు అక్యూజర్ని తర్వాత మొత్తం 12 బైక్లను రికవర్ చేయడం జరిగింది. వీటిని చెప్పడానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. వాళ్ళు పోతరాజపల్లి కమాన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడ్డారు. సో అనుమానాస్పదంతో వాళ్ళిద్దరిని పట్టుకొని విచారించగా వాళ్ళు బైక్ దొంగతనాలు చేస్తున్నారని ఒప్పుకున్నారు. సో వాళ్ళ ఒప్పుకోలను బట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 బైక్లను కూడా రికవరీ చేయడం జరిగింది. ఇందులో 9 బైక్లకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో 9 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. రిమైనింగ్ 3 కూడా వెహికల్ ఓనర్స్ తర్వాత అటువంటి బైక్ల వివరాలు కొన్ని పూర్తిగా తెలియలేదు. సో అవి కూడా తెలుసుకొని వాటిని కూడా రిజిస్టర్ చేస్తాము. సో దీనికి సంబంధించి ఈ 9 కేసులలో మనకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, తర్వాత మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, సిద్దిపేట కుక్నూర్పల్లి పరిధిలో 2, ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో 1, గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మొత్తం 9 కేసులల్లో ఈ బైక్ దొంగతనాలు వీళ్ళు చేశారు. ఈ ఇద్దరు కూడా మన వర్గల్ మండల్ సిద్దిపేటకి చెందినవారు, బూరుగుపల్లి స్వామి అండ్ బూరుగుపల్లి మల్లేష్. ఇద్దరు కూడా 35 and 38 ఇయర్స్ ఉన్నాయి. వాటిని అమ్మడము తర్వాత లేదా వేరే పాత రిజిస్ట్రేషన్ నెంబర్స్ తోటి వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటివి చేస్తున్నారు. సో ఇటువంటి సంబంధించిన ఈ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది. బైక్లను సీజ్ చేసి అంటే నేరస్తులను పట్టుకోవడంలో తర్వాత ఈ పోయిన బైకులను రికవరీలో ఛేదించడంలో చాకచక్యంగా కృషి చేసినటువంటి ఎస్ఐ శివానందం ఈరోజు లీవ్లో ఉన్నాడు. యాక్చువల్గా SI 2 యాదగిరి, తర్వాత సురేష్ కానిస్టేబుల్ అండ్ కృష్ణ కానిస్టేబుల్ నాగేంద్రబాబు మరియు కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ అండ్ DSP గారు బాగా కృషి చేశారు. మనకు జిల్లాలో ఈ మధ్యలో చాలా బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో అందులో మనకు ఒకే కేసులో దాదాపు 12 బైకులు రికవరీ కావడము ఇదే హైయెస్ట్ నేను వచ్చిన తర్వాత. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే